హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మేము హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళిన జర్నీ చూపెట్టబోతున్నాను. తిరుపతిలో మేము కాలినడక మడకన పైకి వెళ్ళాము. వెళ్ళి మాకు అక్కడ దర్శనం ఎలా అయింది, కొండ మీద పరిస్థితి ఎలా ఉంది అనేది చూపెట్టబోతున్నాను. అక్కడ ఆ టైంలో చాలా రష్ ఉంది, మేము చాలా ఇబ్బందులు పడ్డాం. సర్వదర్శనం టోకెన్కి మాకు దాదాపు 8 గంటల టైం పట్టింది అని మొత్తం రికార్డ్ చేశాను, వీడియోలో ఉండబోతుంది. అండ్ అక్కడ మొత్తం దర్శనం అయిపోయాక మేము పద్మావతి అమ్మవారి టెంపుల్ కూడా విజిట్ చేసాము, అది కూడా చూపెట్టబోతున్నాను. అండ్ ఆల్సో తమిళనాడులో ఉన్న కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ కూడా వెళ్ళాము. అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేది మొత్తం ఇంట్లో చూడబోతున్నాం. చాలా బాగుంటుంది వీడియో, ఫుల్ వీడియో చూడండి. దీని టోటల్గా 2 పార్ట్స్లో అప్లోడ్ చేయబోతున్నాను. ఫస్ట్ పార్ట్ కాంచీపురం ఉంటుంది, సెకండ్ పార్ట్ తిరుపతి తిరుమల ఉంటుంది. మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. మా బస్సు ఈవినింగ్ 7 o'clock ఉండడం వల్ల మేము ఇంటి నుంచి బయలుదేరి గచ్చిబౌలి ఓవరాల్కి చేరుకున్నాము. అక్కడ మేము బస్సుకి డైరెక్ట్ మేము తిరుపతి వెళ్ళబోతున్నాము. కామాక్షి అమ్మవారి టెంపుల్ అష్టాదశ శక్తి పీఠాల్లో రెండవది. అండ్ ఇది చాలా ప్రసిద్ధి చెందింది. మేము వచ్చేసరికి చాలా రష్ ఉంది, ఎందుకంటే టెంపుల్ క్లోజింగ్ టైం కాబట్టి. మళ్ళీ ఇప్పుడు క్లోజ్ చేస్తే 12 o'clockకి క్లోజ్ చేస్తే మళ్ళీ 4 గంటలకే తెరుస్తారు. లేదు, మేము 4 గంటలకే దర్శనం చేసుకోవాలనుకుంటే మాకు చాలా ఇబ్బంది అయ్యేది, ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ తిరుపతిలో SSD టోకెన్స్కి మాకు చాలా ఇబ్బంది అయ్యేది. సో మేము ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. వచ్చి బయట టెంపుల్ని మేము ఎక్స్ప్లోర్ చేశాను. చాలా బాగుంది టెంపుల్, మీరు కూడా చూడండి. ఈ టెంపుల్ 6th centuryలో పల్లవులు నిర్మించారు. ఇది చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పార్వతి అమ్మవారు కంచి కామాక్షి అమ్మవారిగా నెలకొన్నారు. ఇక్కడ కంచిలో ఈ యొక్క కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ తప్ప మిగతావన్నీ శివాలయాలు, విష్ణు ఆలయాలు మాత్రమే ఉంటాయి. ఇది ఒక్కటే అమ్మవారి టెంపుల్ ఉంది కంచిలో. ఈ చుట్టుపక్కల అన్ని దిక్కుల శివాలయాలు, విష్ణు ఆలయాలు తప్ప వేరే ఏవి ఉండవు. ఒక కంచి అమ్మవారి టెంపుల్ మాత్రమే ఉంది ఇక్కడ. మా దర్శనం అయిపోయి మేము బయటకు వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ మాకు 10 minutes పట్టింది. మేము 12:30కి లోపలికి వెళ్ళాము.
12:40 ఆ టైం వరకు మా దర్శనం అయిపోయింది. బయటికి వచ్చాము. బయటికి వచ్చి అలా నేను టెంపుల్ని క్విక్గా కొన్ని షార్ట్స్ తీశాను. తూర్పు గోపురం లోపల నుంచి ఇక్కడ మేము బయటకు వచ్చేసాము. మా దర్శనం అయిపోయిందని ఇక్కడ మేము తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నాము. అంతలోనే మాకు అక్కడ కంచిలో చీర ఫేమస్ కాబట్టి కొంచెం ఏదైనా షాపింగ్ చేద్దామని మేము బయటకు వచ్చేసాము. అక్కడనే కొన్ని షాప్స్ ఉంటే అందులో తిరిగాము మేము. ఈ ఏరియాలోనే కొన్ని ఉన్నాయి. బట్ ఏంటంటే అక్కడ ఉన్న ఆటో వాళ్ళకు తెలిసిన దాంట్లో ఇంకా చాలా బాగుంటుందని తీసుకెళ్లారు. సో మేము అక్కడికి వెళ్ళి చూసాము. చీరలు బాగున్నాయి. బట్ ఏంటంటే అక్కడికన్నా మనకి ఇక్కడికి అక్కడికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. చీరల కాస్ట్ కొంచెం ఎక్కువనే అనిపించింది. బట్ ఫైనల్లీ మేము కొంచెం చీప్గా దొరికే దగ్గరికి వెళ్ళి తీసుకున్నాము. చాలా బాగుంది. చీరలు బాగున్నాయి. బల్క్లో తీసుకుంటే చాలా రీజనబుల్ ప్రైజెస్కి వస్తున్నాయి. బట్ ఈ షాప్లో మాకు అంత రీజనబుల్ అనిపించలేదు. కానీ షాప్స్ చూస్తే చాలా పెద్దగా ఉన్నాయి. హోల్సేల్ అంటున్నారు. బట్ అవి చూస్తే హోల్సేల్లో లేవు. సో మేము తీసుకొని రిటర్న్ స్టార్ట్ అయ్యాము.